సో హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఇండియన్ టెఫ్ట్ ఔరా సిమ్యులేటర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. అలాగైతే మన బ్లాక్ బన్నీ అయితే ఉన్నాడు, వలి మాట్లాడతాడు. చూడండి. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇప్పుడు మన అందరు బాగున్నారా? ఇప్పుడు మనం ఏం గేమ్ ఇండియన్ టెఫ్ట్ ఔరా సిమ్యులేటర్ ఆడబోతున్నాం. ఇప్పుడు మనకి ఈ గేమ్ లో మన కాడ ఎవరున్నారంటే బ్లాక్ బన్నీ. ఫ్రీ ఫైర్ తెలుసా మీకు? ఫ్రీ ఫైర్ లో అయితే మేమైతే ఫ్రీ ఫైర్ బన్నీ అయితే ఉన్నాడు మనకి గేమ్ లో. ఫ్రీ ఫైర్ లో హ్యాక్ చేసి మేము ఫ్రీ ఫైర్ లో ఉన్నాడికి బన్నీ గన్ని తెచ్చుకున్నాము. అవును, మేమైతే కష్టపడి గొడవ పెట్టుకోవడం బన్నీ గన్ని తెచ్చుకున్నాము. ఎందుకంటే బన్నీ ఫ్రీ ఫైర్ లో చాలా ఉంటదిలే. బన్నీ అంటే ప్లేయర్ కదా, బన్నీ అంటే ఉండాలా మన కాడ. ఇస్తారు కదా, అలా అంటే తప్పదు. ఇప్పుడు మనమైతే ఒకరిని దింపబోతున్నాం. అంటే గోకు అన్నమాట, మన ఫ్రెండ్ కదా గోకు దింపబోతున్నాం. గోకు వచ్చేసాడు. గోకు కమ్ ఫాలో మీ గోకు. నేనైతే ఇప్పుడైతే నా బండి అయితే తీసుకొని వెళ్తూపోతున్నాను. గోకు రారా మామ. నమస్తే మామ. గోకు మామరా వచ్చే. ఇప్పుడు మనం వస్తే యాడికి పోదాం? గోకు అయితే ఏమన్నా కార్ షాప్ కి అయితే వెళ్ళబోతున్నాం. మనమైతే ఇప్పుడు కవాసాకి నింజా కొనబోతున్నాం. వర్షం పడుతుంది. అయితే కవాసాకి నింజా ఆరోకొండ వెళ్తున్నాం. ఓకే, మనం వర్షం పడుతుంది, పాని పోదాం. ఓకే, మేమైతే వెళ్తబోతున్నాం. మ్యాప్ లో మీకైతే గేమ్ నచ్చే ఉంటుంది, ఎందుకంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే వీడియోస్ చాలా పెట్టగలం. అప్పుడు డెవలప్ మేము చాలా పెట్టగలం. గేమ్స్ అన్ని పెట్టగలం. ఓకే, నేనైతే వెళ్తున్నాను షాప్కి. కష్టపడుతున్నాను. సరే సరే. ఓకే, పిడుగులు అయితే పడుతున్నాయి, ఎందుకంటే వర్షం బాగా కురుస్తుంది. చికెన్ పడుతున్నాను. ఊరు పేరు మా దగ్గర పల్లెటూరు కూడా ఉంది, ఎందుకంటే అవి ఇండియన్సే కదా, పల్లెటూరు ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సరే ఓకే, గోకు అయితే దిగు, మనం వెళ్ళి లోపల ఆర్డర్ ఇద్దాం. గోకు రాలేదు. ఓకే, ఇప్పుడు మనము మంచి బైక్ చూస్తున్నాం. ఓకే, డ్యూక్ అయితే నచ్చినట్లయితే అనిపిస్తుంది నాకైతే డ్యూక్. ఓకే ఓకే, డ్యూక్ అయితే వద్దు. ఇప్పుడు మనము ల్యాంబోర్గిని తీసుకుంటున్నాము. ల్యాంబోర్గిని ఈ వర్షన్ అయితే నాకు నచ్చింది అనమాట. ల్యాంబోర్గిని నేనైతే ఇక్కడ బైక్ వస్తున్నాను. ఓకే, కొనేస్తాను. దారా బాను, దారా గోపు. ఈ ఛానల్ పేరు బాను ఉంది వల్లి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నేనైతే చిన్న ఛానల్. ఓకే ఓకే, ఒక నిమిషం ఆగండి. ఓకే ఓకే, నాకు ఒక చిన్న వర్క్ ఒక నిమిషం ఆగండి అనమాట. ఎందుకంటే నేను నా పల్లెటూరుని అయితే తగ్గిపోయిందని ఏం చేద్దాం. మనమైతే వాన అయితే తగ్గిపోయింది అనమాట, ఎందుకంటే ఇంతసేపు కురిసింది కదా వాన. ఓకే, వాన అయితే పడింది అనమాట. నేనైతే వెళ్తున్నాను. ఓకే, నేనైతే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకైతే అంత టైం అయితే లేదు, ఎందుకంటే ఇంకా కార్ అయితే స్పాన్ అవుతుంది అనమాట. గోకు తొందరగా వచ్చేయరా, మనం ల్యాంబోర్గిని తీసుకున్నాం. అయితే మీ ఫ్రెండ్ గోజోకి ఇచ్చేసి కార్ అయితే. ఓకే రా బన్నీ, సరే నువ్వైతే కార్ తీసుకోరా. సరే, నేనైతే వెళ్తున్నాను. గోకు రారా నా ఎమ్మటి. కార్ నీకోసమని తీసుకుంటున్నా, నీకెట్ట తోళదా, నీకు నేర్పిస్తాలే కార్ అయితే. సరే, మోడిఫికేషన్ చేపిస్తాలే గోకు, నీకోసం డబ్బులు పెట్టి. సరే బన్నీ, డబ్బు నకాల నుంచి నీకు ఇస్తాడు చిన్న బన్నీ. ఓకే ఓకే గోకు. బన్నీ, నేను ఎక్కువ పోయినా అటు పక్కట వస్తున్నా. నాగురా ఏం రాదు. ఓకే, ఇది మీ ఫ్రెండ్ గోదాకి ఇచ్చి. సరే ఓకే, నేనైతే ఇప్పుడు మన ఫ్రెండ్ జోజ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ చూద్దాం, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి. వాళ్ళ ఇల్లు నీకు తెలుసారా? తెలుసా గోకు? తెలుసు పాప. సైడ్ బెల్ట్ బలి ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇప్పుడు మనమైతే ఇప్పుడు గోజ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం.
గోదావరి నీళ్ళు అదేనా వాలి అదే కదా అదే బిల్డింగ్ అదే కదా అది ఇది వైట్ కలర్ బిల్డింగ్ ఇదా వైట్ కలర్ బిల్డింగ్. ఓకే ఓకే అదైతే మనకి అదైతే నాకు బన్నీ గారు చెప్పింది. ఇప్పుడు బన్నీ గారు మాట్లాడుతున్నాడు. ఓకే హలో గైస్, నేనైతే ఇప్పుడైతే మన గోకు వాళ్ళ ఫ్రెండ్స్ గోజో వాళ్ళ ఇంటికైతే తెచ్చేసాను అనమాట. గోజో అయితే ఉన్నాడో లేదో చూద్దాం. హలో గోజో. గోజో ఇంట్లో ఉన్నావా గోజో? గోజో నేను గోకు నేను ఉన్నా మా ఇంట్లో. వస్తున్నాను ఆగురా. గోకు వస్తున్నాడంట. వస్తున్నాడంట ఆగురా గోజో. గోజో తొందరగా గోజో ఏంటి అప్పుడే? గోజో ఇది నీకేరా. సరేలే మామ అబ్బాయి బాగుందా మామ? చూడు అక్కడ తిరిగి అంత బాగుంది నేను గోకుని నేను కదా గోకుని నీకు అందుకని కొత్త కారు కొన్నారా? నేను బండి గారు కొన్నా. ఎక్కడ నాకు ఇద్దరు బండి గారు నడుపుతుంది. అరే పాను ఆగరా నువ్వు అని నన్ను చూసావేందిరా? నేను ఎక్కుతున్నా. ఏ పోతే నాకు వెళ్ళొచ్చి తొందరగా వెళ్ళెక్కి బాను ఎగ్గోజు ఎక్కేసి గోజు ఎక్కువ గోజు ఏంటి ఇంత లేట్ చేస్తున్నావు? ఎక్కడ ఎగ్గోజు ఎక్కేసి గోజు వాడికి ఎక్కేయాలి బన్నీ. ఇప్పుడు మనము బూస్టర్స్ పెట్టాలనుకోవడం. ఓకే నేనైతే నా వెహికల్ అయితే మోడిఫికేషన్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఓకే అవి నీ వెహికల్ కాదు గోజు కాదు గోజు బండిని అయితే రిపేర్ చేసి ల్యాంబర్ ఇప్పుడే కొన్నాను. అప్పుడే మోడిఫికేషన్ చేస్తే బాగుంటుంది. మనం బూస్టర్స్ పెట్టుకున్నాము. అది గోకు బాగా వస్తుందేమో చూడండి. ఇప్పుడు బాను ఇప్పుడైతే వాళ్ళ ముగ్గురు ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడైతే వాళ్ళ ముగ్గురు చూడండి నా కాడైతే చాలా స్పీడ్ అయితే వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు గోజో వాడు కాదు లిఫ్ట్ కూడా బాగా వేస్తుంది. గోజో కారు బాగానే పోతుంది. ఇప్పుడు మనం మోడిఫికేషన్ చేద్దాం. పోయి ఇది షాప్ దగ్గరికి వచ్చింది. ముగ్గురేమో కమ్మ బండి కడమ్మ బండి నడుపుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఏమంటారు ఎందుందా రే బండి కానీ నేనైతే గోలేవాడి బండి అయితే మోడిఫికేట్ అయితే చేపి ఇవ్వబోతున్నాను. ఓకే నేను మోడిఫికేషన్ స్టార్ట్ అయితే చేపిస్తున్నాను. ఓకే ఫస్ట్ అయితే నేనైతే నిట్రో బూస్టర్స్ ఉంటాయి కదా. ఓకే బూస్టర్ అయితే నా దానికి అయితే పెట్టేశాను అనమాట. ఓకే బాడీ కలర్ అయితే రెడ్ పెట్టేస్తాను. ఎందుకంటే నాకు నచ్చింది అనమాట స్మోక్ కలర్. స్మోక్ మేమైతే రెడ్డే పెట్టేస్తున్నాం. ఎందుకంటే నాకు రెడ్ అంటే బాగా ఇష్టం అంట గోజు. తర్వాత గ్లాస్ కలర్ కూడా పెట్టేస్తున్నాం. గ్లాస్ కలర్ కూడా మనకు గోజు రెడ్ ఫేవరెట్. అందుకని రెడ్డే పెట్టిస్తున్నాం మనమైతే. గోజే అంతేనా? ఓకే నేనైతే డిజైన్ వీల్ సైజ్ అయితే పెట్టేస్తున్నాం. రిమ్ కలర్ అయితే రెడ్. అరే బండి డిజైన్ అయితే గోజుకి నచ్చిన డిజైన్ ఏంటి కదా గోజు నీకు? ఇదా పత్తిలో తక్కింది. పత్తిలో చికెన్ మధ్యలో పెట్టి బాగుందా? చాలేరా మనం అరే బండి కొంచెం చిన్న పెట్టు కాదు. సరే రిమ్ కలర్ పెట్టామా? రిమ్ కలర్ పెట్టామా? పెట్టినాలేరు. హారం పెట్టి అరే హారం ఇది పెట్టాలి గొద్దు. గొద్దు నువ్వు మాట అరే గొద్దు ఇది పెట్టాలి. ఏం పెట్టాను? ఇది పెట్టాలా? ఇది వద్దురా. ఇది కావాలా? వద్దురా. ఇది వద్దురా. ఇది వద్దురా. ఇది కాదురా. ఇది కాదురా. అక్కడ పెట్టి రాదు. సరేరా నీకైతే అయితే పెట్టేస్తున్నాను. సరే మేమైతే తీసుకెళ్తున్నాం. అరే బండి సరిగ్గా నడపడా ఏందిరా? నీట్గా బూస్టర్ పెట్టిస్తాం కదా. సీట్ పెట్టేసుకోవాలి. సరే మేమైతే నీట్గా బూస్టర్ చాలా నీట్గా బూస్టర్ అయితే చాలా ఇస్తుంది. ఇప్పుడు మన అయ్యో హలో అయ్యో బండి ఏంది బండి నువ్వు గుర్తిస్తున్నావు పాపం గోదు బండి పోలీస్. ఓకే నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా. గోజ వాళ్ళ ఊర్లో వదిలిపెట్టిస్తున్నా. గోజా వాళ్ళని వాళ్ళ ఊర్లో అయితే వదిలిపెట్టిస్తున్నా. ఓకే సరిగ్గా పోతుంది మన వద్దనే పోలీసా గోపు గారి సరే నువ్వు వాళ్ళు పోనీరా. ఓకే వలి అయితే అదే మన గోపు అయితే గట్టి పట్టు నేను నెట్లో
ఓకే మేమైతే వచ్చేసాం. తెలుసుగా చికెన్ సెంటర్. సరే వచ్చేసాం మేమైతే వచ్చేసాం. బ్రేక్ వేసా ఇవ్వండి అందరు దిగేద్దాం కార్లో. ఏ గోద దిగురా, మీ ఊరు దింపుతా నిన్ను కూడా. రే గోదా గోదా సర్లేరా ఇంకా మీరు పోదు. మా అమ్మ ఇందాక ఫోన్ చేసింది నాకు. ఏంటి పుట్టింది సరే నేనైతే పైకి ఎక్కుతున్నాను. గోజో ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. నన్ను విలువ రే గోజో రారా, ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. నువ్వు కూడా వచ్చేరా. ఇంకా ట్రైన్ రాలే, ఇంకా సేపు ఉంది టైం. వాడు చూపించట్లే. అయితే ఏం లేరా, కొద్దిసేపు ఆగుదాం. స్పీక్ లో ఇస్తారుగా వాయిస్. అంతలోపు నేనైతే ఇడైతే ఆగుతాను నీడలో. వచ్చేసి ఆగుదాం పట్టరా. అరే గోకుమ్మ నువ్వేమన్నా మాట్లాడతావరా? మనం ఏం లేదు గురు, ఇక్కడ ఆడుకున్నామా? పట్టుకున్నట్ట కాదురా, బండి పట్టుకోవాలా? ఊరుకుతున్నా నన్ను పట్టుకోనరా. మీరు పట్టుకోనరా బండి అని పట్టుకోరే. గోజో పట్టుకో. నన్ను పట్టుకోలేరురా మీరు. గోజో పట్టుకో పట్టుకో. నన్ను పట్టుకోలేరు. ఇప్పుడు మనము ఓకే ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ట్రైన్ లోకి సెల్లులో ఇప్పుడే చూసాను అనమాట. గోజో అయితే కొంచెం ఇంకా ఏం ఆడతాం లేరా పట్టుకునేట. గోజో నెట్టిన ఊరికి ఎక్కేయాలి కదా, గోజో ఊరికి వెళ్ళాలి కాబట్టి. ఓకే ట్రైన్ అయితే వస్తుంది అనమాట. ట్రైన్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా గోజో కోసం అయితే వెయిట్. గోజో ట్రైన్ అయితే ఉందంట. గోజో మీది ఏ ఊర్రా? మాని ఇదిరా పుల్లర్ చెరువు. పుల్లర్ చెరువు మీ ఊర్లు? ఓ పుల్లర్ చెరువు కాదా? అర్రేని సింకేసలు అని చెప్పొచ్చు కదరా. మాట్లాడుతున్నారు. ఏ గోగు అన్న నేను ఇక్కడ పోతా. అరే బన్నీ నేను గోగు వాడిని. అరే బన్నీ వాడిని నువ్వు ట్రైన్ లో వదిలి పెట్టుకున్నా, మనం పోదాం అన్నా. సర్లే వాడిని ట్రైన్ ఎక్కించి మనం ఇద్దరం వెళ్ళిపోం సార్ నా గోపు. సర్లే వస్తుంది అది ట్రైన్. వస్తుందిరా రాండ్రా. ఆగులని వస్తున్నాని ఏమిటా బుర్రని అనుకుంటున్నావు? గురకాలరా మావా. ట్రైన్ వెళ్ళిపోతే పాపం గోజో మళ్ళా ఊరికి ఎట్టేళ్తా. ఏముంది గురు, మనకు బూస్టర్ కాడు ఉందా? అవును కదా. తొందరరా మామ. ఏం వీటి నుంచి మేము రాలేం. ఏ పాండ్రా మిమ్మల్ని కారులో వదిలి పెడతా. మీకు గాలేంది అసలు. ట్రైన్ వద్దే వద్దు, మిమ్మల్ని మంచి కారులో వదిలి పెడతా. పాండి ఎక్కండి, కారు ఎక్కండి. మనం సంగ వచ్చాం ట్రైన్ కాడికి. ఎక్కండి. సరే మనమైతే వెళ్తున్నాం. ట్రైన్ స్టార్ట్ అయితే మేమైతే ట్రైన్ కంటే ముందు వెళ్తున్నాం. ఎందుకంటే గోజోకి లేట్ అవుతుంది. గోజో తొందరగా నువ్వు నడుపుతా. నేను నడుపుతావురా బాను. నువ్వు నెక్క పూస్తావు, గట్టి పట్టుకో. ఆవురా బాను, ఒకసారి నేను నాకు ఏం కాలేరా వాళ్ళు. ఆవురా బాను, నువ్వు ఒకరికి నీకేమంటే కదరా వాళ్ళు ఇల్లు పల్లెటూరు కదరా. లొకేషన్ పెట్టేసాను నేనైతే. బండి అయితే తిప్పేస్తుంది. ఏ బాను గట్టి పట్టున పెట్రోల్ ఎక్కువ లేదు. ఏ ఇచ్చాడికి పోతున్నా బా. అంతే కదరా, మర్చిపోయినా. ఎట్టుకోవాలరా గోపు? ఏ బండి ఎట్టుకోవాలరా? అంతే కదరా. అసలే గట్టి పట్టు కచ్చలాపడి బండి కంచలాపడి పోతే ఇంకా ఈ పని గోజో అనేది ఇక్కడ దింపేస్తున్నాను. గోజో నువ్వు దిగురా. దిగావా గోజో? బాయ్ గోజో. చెల్లె బాయ్రా. నువ్వు పోయిరా అండి. ఇద్దరు ఇంకా పోయి చదువుకోండి. ఇంకా మరి వద్దులేరు, నాకేమొస్తుంది చదువుకోకుండా. అరే గోజో ఇంక పోరా నువ్వు. గోజో గొప్ప నేను ఎక్కవాకండి రామావా. ఊర్లోకి పోండిరా. ఎందుకు రామావా? నేను అంటే అనిపిస్తాను నీకు.
మీతో ఉంటాను. సరే పార్ట్ 2 అయితే మీకైతే కంటిన్యూ చేస్తున్నాను. సరే ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంటికి పోరా సామి.